వెంటనే రాజీనామా చేయించండి లేదా బర్తరఫ్ చేయండి అని చెప్పి మేము కోరాం. కానీ ఉలుకు లేదు పలుకు లేదు. అవినీతి మీద ప్రశ్నిస్తే నిన్న శాసనసభ నుండి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇవాళ మా శాసన మండలి సభ్యులందరినీ, మా ఫ్లోర్ లీడర్ గారిని, మా కౌన్సిల్లో మా ఆపోజిషన్ లీడర్ గారిని, మొత్తం శాసన మండలి సభ్యుల్ని వారిని కూడా ఈరోజు నియంతృత్వ పోకడలను తలపిస్తూ వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందుకే ఇవాళ ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ గారి దగ్గరికి మేము వచ్చి 100 కోట్లు ఎట్లా ఈ ప్రభుత్వంలోని ఒక పెద్దలు కొల్లగొడతా ఉన్నారు, ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే రక్షకులే భక్షకులైతే సామాన్యుడికి దిక్కెవరు, అందుకే మీరు ఇంటర్వ్యూని కండి, మీరు ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మీ పేరు మీదే నడుస్తోంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే మీ పేరు మీద ఉన్నది, కాబట్టి మొత్తంగా మీరు వెంటనే జోక్యం చేసుకొని ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి గవర్నర్ గారిని డిమాండ్ చేశాము. దాంతోపాటు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి అయినా లేదా ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా వారితో వెంటనే ఒక విచారణకు కూడా ఆదేశించే విధంగా, ఈ వ్యవహారంలోని నిజానిజాలు నిగ్గుతేల్చే విధంగా మరి మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని పెద్దలు గవర్నర్ గారిని కోరాము. మేము పరిశీలిస్తామన్నారు. ఇది నిజంగా కూడా ఇందిరమ్మ రాజ్యం అంటే గవర్నర్ గారు గుర్తు చేశాం. ఇదే గవర్నర్ గారు గతంలో ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలలు ఆనాడు జైలు జీవితం అనుభవించారు. సార్, ఆనాడు మీరు ఎమర్జెన్సీలో ఏ ఇందిరమ్మ నియంతృత్వ పోకడల వల్ల మీరు జైలుకు పోయినారో ఇవాళ అదే పోకడలు, అవే నియంతృత్వ లక్షణాలు ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి. మీరు ఆనాడు బాధితులు, ఈరోజు తెలంగాణ ప్రజలు బాధితులు. కాబట్టి మీరు ముందుకు రండి, మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రజా సంపద దోపిడీని అడ్డుకోండి అని చెప్పి గవర్నర్ గారికి మేము విన్నవించాము. బర్తరఫ్ చేయాలి మంత్రి గారిని అని చెప్పి డిమాండ్ చేసినాము. వారు సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్నాం. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో నిజంగా శోచనీయం వారి వ్యవహారం. వారు నిన్న ప్రభుత్వానికి వంత పాడడం శోచనీయం. మరి ఇప్పటికైనా గవర్నర్ గారు స్పందించి మరి ముందుకు వస్తారో లేదో చూడాలి. మేము మాత్రం ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ దోపిడీని ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం, ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా వీరిని వదిలిపెట్టకుండా న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తాం. మా పార్టీ నాయకత్వం మొత్తం కూర్చుంటాం. ఎక్కడెక్కడైతే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో అక్రమాలు, వాటికి సంబంధించి ఏ రకంగా ప్రజాక్షేత్రంలో కార్యాచరణ ఉండాలనేది ఆలోచించుకుంటాం. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీకి చివరి రోజు, మమ్మల్ని ఎట్లాగో సస్పెండ్ చేశారు, మమ్మల్ని మా కౌన్సిల్ మెంబర్స్ని. కాబట్టి పార్టీగా కూర్చుని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ ఉదయం ఇంకొక ఎపిసోడ్ కూడా ఎక్స్పోజ్ చేశాము. ఇంకా బాధితులు చాలా మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇంకా చాలా విషయాలు వెలుగులోకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. మంత్రి గారు, మీరు చెప్పిన కొన్ని మీరు బ్లాక్ మెయిల్ చేస్తే లొంగనందుకే మీరు ఆ విషయాన్ని అసెంబ్లీలో పట్టుబట్టారు. బ్లాక్ మెయిల్కి బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి గారు. ఆర్టీఐ అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ని రూట్ టు ఇన్కమ్గా మార్చుకున్నదే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బ్లాక్ మెయిల్ ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో బహుశా ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. అంతకంటే ఎక్కువ నేను చెప్పను. థ్యాంక్ యూ. ప్రభుత్వం మీది, మీరు ఏ విచారణ చేయాలనుకుంటే ఆ విచారణ చేయవచ్చు అని చెప్పి నిన్ననే మా పార్టీ తరఫున చెప్పాం. మీరు ఏ ఎంక్వైరీ, ఏ అంశం మీద వేయాలనుకున్నా మేము దాన్ని స్వాగతిస్తాము, సహకరిస్తాము. తప్పకుండా పూర్తి స్థాయిలో మేము ముందుకు వస్తున్నాం. అట్లాగే నిన్న మేము మా శాసనసభా పక్షం నుంచి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసాం. ఆయన బాగా ఉబలాట పడుతున్నాడు. మీరిద్దరు ఉత్తరం రాయండి, నేను ఎంక్వైరీ చేస్తా అన్నాడు. మేము ఇద్దరం కాదు, మొత్తం 40 మంది ఉత్తరం రాసినాం. చేయండి, ఏ ఎంక్వైరీ చేస్తారో చేయండి. అమృత్ కుంభకోణం మీద, టీడీఆర్ కుంభకోణం మీద, సింగరేణి కుంభకోణం మీద, హిల్ట్